తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభపై మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిన్న తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది జనజాతర సభ కాదని అబద్దాల హామీల పాతర సభ అని కేటీఆర్ సెటైర్లు వేశారు. అలాగే రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల పేరిట గారడీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారు అని ప్రశ్నించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసి ఇప్పుడు వచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరు అన్నారు. నమ్మి ఓటేసిన 4 కోట్ల తెలంగాణ ప్రజలను 4 నెలలుగా నయవంచన చేస్తోంది కాంగ్రెస్. అసత్యాలతో అధికారంలోకి వచ్చి అన్నదాతలను ఆత్మహత్యలు పాలు చేస్తోందన్నారు. నేతన్నల బలవన్ మరణాలకు కారణమవుతోందని, గ్యారంటీలకు పాతరేసి అసత్యాలతో జాతర చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నారని కేటీఆర్ తెలిపారు. రుణమాఫీ లేక రైతులు అప్పులు పాలవుతున్నారని విమర్శల వర్షం గుప్పిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిన్న నిర్వహించిన జనజాతర సభపై మాజీ మంత్రి ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, కేటీఆర్ ట్వీట్ ని ఎలా చూడాలంటారు? కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోను తుక్కుగూడలో జనజాతర సభలా విడుదల చేశారు. కాగా ఈ సభపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మాత్రం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించడం వివాదాస్పదంగా మారింది. మొత్తంగా ఓవైపు ఇచ్చిన హామీలు ఏం చేశాం, ఏం చేయబోతున్నాం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్న నేపథ్యం, మరోవైపు దీని రాజకీయం ఏదైనా సరే రాజకీయంగా మర్చుకోవాలనే ఉద్దేశంతో కేటీఆర్ వేరున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తుక్కులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనయాత్రకు సంబంధించి అబద్దాల హామీ పాత్ర సభ అని కేటీఆర్ సటైర్లు వేశారు. అలాగే రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీ పేరిట గాడి చేశారు తప్ప ఇక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ఉంది, చేస్తారని నమ్మకం కూడా లేదు అనేటువంటి విషయంపై కేటీఆర్ స్పందించారు. అలాగే ఎలక్షన్ లో న్యాయ పేరిట నయా నాటకం తెరతీశారని ఆయన ప్రశ్నించారు. ఇటు తెలంగాణ తీరని అన్యాయం చేసి ఇప్పుడు వచ్చి న్యాయం అంటే నమ్మేది ఎవరంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే నమ్మి ఓటేసిన 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు 4 నెలలుగా నయవంచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే పంటలు ఎండిపోయాయి, మొత్తం కూడా రైతులు దివాళిస్తున్నారు, ఓవైపు ఉరితాళ్లు వేసుకున్న పరిస్థితి వచ్చింది. వీటన్నిటిపైన కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. మరోవైపు ముఖ్యమంత్రి మాత్రం మాజీ ముఖ్యమంత్రి ఇటు పొలాల బాట పడితే ముఖ్యమంత్రి మాత్రం స్టేడియంల బాట పడుతున్నాడు అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా అసత్యాలతో ఒక జాతర చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్ప చేస్తున్న ఉపయోగం ఏమీ లేదు వీరంతా అన్నట్టుగా కేటీఆర్ ట్విట్టర్ చెప్పారు. రుణమాఫీ లేక రైతులు అప్పులపాలవుతున్నారు, విమర్శలు మొత్తం వాళ్ళందరూ అప్పులపాలవుతూ ఉరితాళ్లు వేసుకున్న నేపథ్యంలో ఇలాంటి అబద్ధాల జాతర పెడుతున్నారంటూ కేటీఆర్ విమర్శ చేసిన పరిస్థితి కనిపించింది. మహేందర్, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలతో గారడీ చేశారని, ఇలాగే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి న్యాయ పేరిట ఇలా చేస్తున్నారని చెప్పి ఒకవైపు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి కాంగ్రెస్ పార్టీ ఏమైనా స్పందించిందంటారా? ఇప్పటికైతే కేటీఆర్ ట్వీట్ పైన కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా స్పందించలేదు. తాను మొదటి నుంచి కూడా 6 గ్యారెంటీల పైన ఎప్పటికప్పుడు వాళ్ళు వివాదంతో వస్తున్నారు, దీనంతా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితుంది. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి తుక్కుగూడలో సభ నిర్వహించడం, అది కాస్త విజయవంతమైందని కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చెప్పుకోవడం, దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా రాజకీయ దీన్ని మార్చుకోవాలని మొత్తంగా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి అక్కడ మాట్లాడిన మాటలు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన కావచ్చు, వీటన్నిటిపైన విమర్శ చేస్తూ కేవలం ఇవన్నీ గారడీలు తప్పితే ఒక్కటి కూడా ఉపయోగకరంగా లేవు, వీరు ఇంప్లిమెంట్ చేయలేరు అని బల్లగుద్దినట్టుగా చెప్తున్న పరిస్థితుంది. మొదటి నుంచి కూడా 6 గ్యారెంటీల పైన బీఆర్ఎస్ పార్టీ ఒకటే మాట్లాడుతున్నది, ఇవి సాధ్యమయ్యేది కావు, వీరు ఇంప్లిమెంట్ చేయలేరు, 4 నెలలుగా ఏ ఒక్కరు కూడా చేయలేరు అన్నట్టు బీఆర్ఎస్ అయితే విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.